హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో ఇది మా వీడియో వచ్చి టూర్ ఫేస్ బిల్డింగ్ 150 గజాలు. సో దానికి పడమర వైపు మురికి కాలువ, అలాగే తూర్పు వైపు పంట కాలువ. సో పంట బోధన కూడా అంటారు. వరి పొలాలకి నీరు వెళ్ళే కాలువ అండి. సో ఆ కాలువ తూర్పు వైపు ఉంది. ఆ కాలువకి ఈ తూర్పు ఫేస్ బిల్డింగ్ కి మధ్యాహ్నం తూర్పు రోడ్డులో అయితే జరిగింది. ఫ్రెండ్స్ మనం పడమర వైపు మురికాలలో కూడా మనం లైన్ నడిపించాలి. అలాగే వాస్తు ప్రకారంగా అలాగే పంట బోధలో కూడా మనం లైన్ అయితే వేసాం. సో వాస్తు ప్రకారంగా ఎలా లైన్ చేస్తాం అనేది మీకు ఈ వీడియో. ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం చేరే అవకాశం ఉంటుంది అనమాట మీరు షేర్ చేస్తే. ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇదే అండి బిల్డింగ్ వచ్చి. సో ఈ బిల్డింగ్ లోనే మనం శానిటైజ్ చేసాం, మీకు చూపిస్తాను. అదిగోండి తూర్పు వైపు రోడ్డు పక్కన పంట బోధ అనమాట. సో పంట బోధ అంటారు లేదా పంటకాలని కూడా అంటారు. సో పక్క చూసారా చెరువు కనబడుతుంది. ఆ చెరువు వెనక మాత్రం మొత్తం అన్ని పంట పొలాలు అన్నమాట. సో ఈ మన తూర్పు వైపు బోధలోంచే ఆ పంట పొలాలకి నీళ్ళు అనేది వెళ్ళడం జరుగుతుంది. అలాగే చెరువు కూడా నిండడం జరుగుతుంది అనమాట. సో ప్రతి ఎండాకాలం కాబట్టి ఈ పంట బోధ అనేది ప్రస్తుతానికైతే రన్నింగ్ లేదు, ఎందుకంటే పంటలు మే నెలలో పండవు కాబట్టి. ఫ్రెండ్స్ అలాగే వెనక మాటలో కాలువ అనేది చూపెడతాను మీకు. అది కొన్ని ఊళ్ళు నుంచి ఆ మురికి కాలువ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఏలూరు సిటీ నుంచి సగం వరకు కూడా ఈ కాలువ నుంచే మురికి నీరు అనేది వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మన ఓనర్ గారు మనతో ఏమంటామంటే వాస్తు ప్రకారంగా వర్క్ అంతా కూడా వాడకం ఈశాన్యమూలకి వెళ్ళి పంట బోధలోకి వెళ్ళాలని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఓనర్ గారితో మనం అలా చేయకూడదండి, తప్పండి. అది పంట బోధండి, పంట పొలాలు పండుతాయి కాబట్టి. సో బాత్రూమ్ వాటర్ మొత్తం పడమ వైపు మురికాలకు నప్పిద్దాం, ఓన్లీ రైన్ వాటర్ మట్టికి పంట కాలకు పంపిద్దామండి అని చెప్పడం జరిగింది. సో ఓనర్ గారు ఆలోచించి కరెక్ట్ అన్నాయి అలాగే చేయని చెప్పడం జరిగింది. సో మనం అలాగే చేస్తాం. ఫ్రెండ్స్ బిల్డింగ్ కి పడమ వైపు సందులో బాత్రూమ్ అవుట్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇదనే మనకి టాయిలెట్ పైప్ లైన్ ఛాంబర్ అండి ఇది. సో ఫ్రెండ్స్ ఒకటేమో గ్యాస్ పైప్ పైకి ఇచ్చాం, ఒకటేమో లోన్ బాత్రూమ్ నుంచి పైప్ లాగాం. దాన్ని ఛాంబర్ కింద చేసి ఫ్యూచర్ లో ఈ గ్యాస్ పైప్ పైప్ స్టైట్ వేసుకుంటే టాయిలెట్ పైప్ కింద రన్నింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి. అలాగే రిన్నారా పైప్ స్టైర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో ఫోమ్ ఫిట్ ప్రిన్స్ కంపెనీ పైపులు వాడడం జరిగింది. ఫ్రెండ్స్ ఇలాగే మనకి టాయిలెట్ ఛాంబర్ ఇది. అలాగే ఇక్కడ గమనించండి, ఇది వేస్ట్ వాటర్ ఛాంబర్ అనమాట. సో పడమర వైపు వెనకాల మురికాల వైపు నడిపించడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చి బాత్రూమ్, బయట బాత్రూమ్ అనమాట. దాంట్లో ఇండియన్ టాయిలెట్ అని సెట్ చేయాలి. నెక్స్ట్ మీకు సెప్టిక్ ట్యాంక్ చూపెడతాను. ఫ్రెండ్స్ ఇదని ఫ్లోర్ వాటర్, ఇది కూడా సెప్టిక్ ట్యాంక్. సో ఓవర్ఫ్లో, అలాగే ఈ టాయిలెట్ వాటర్, అలాగే లోన్ ఒక 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఫ్రెండ్స్ అవన్నీ కలిపి కూడా మనం పడమర వైపు మురికాల వైపు నడిపించడం జరిగింది. ఫ్రెండ్స్ అదే మీకు చూపిస్తున్నాను చూడండి. గోదావరి మురికాల నుంచి కనబడుతుంది మీకు. ఫ్రెండ్స్ అదేనండి మనం పెట్టిన పైప్ అనమాట అది. ఫ్రెండ్స్ ఆ కాలువ నప్పించడం జరిగింది. సో ఇప్పుడు మనం పంట కాలంలోకి రెయిన్ వాటర్ చూడండి, ఇది వచ్చి మనకి రెయిన్ వాటర్ పాయింట్. సో ఇక్కడైతే పీ డ్రాప్ అనేది వాడడం జరగలేదు, రన్నింగ్ లో టీ వేసామన్నమాట. సో ఎందుకంటే మీకు చూపిస్తాను. ఈశాన్య మూల ఇంట్లో ఎప్పుడైనా నీళ్లు కడుక్కుంటే ఆ పైప్ లో బయటకు వచ్చిన నీళ్లు అక్కడ మనం జాలి బిగించుకుంటే దాంట్లో దిగిపోతాయి అనమాట. ఫ్రెండ్స్ అది కూడా రెయిన్ వాటర్. సో డబుల్ పాయింట్ ఈశాన్యం పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది రన్నింగ్ లేనమాట రెయిన్ వాటర్. అలాగే ఈ స్థలానికి అంతటికి ఈశాన్యంలో రెయిన్ వాటర్ ఇస్తాం కదా, ఫ్లో ట్రాప్ అని ఉంటుందని, అక్కడైతే ఫ్లీ ట్రాప్ వాడడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది డాబా పైన అండి, ఇది బిల్డింగ్ పైన రెయిన్ వాటర్ జాలి ఇది. సో రెయిన్ వాటర్ వేసింటే మన జాలి బీచ్ కూడా మంచిదండి, ఎందుకంటే దాంట్లో వాటర్ ప్యాకెట్లని లేదా చిన్న చిన్న వాటర్ ఈ కూల్ డ్రింక్ బాటిల్ అని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ జాలి బీచుకుంటే మనకు ఆ సమస్య అనేది ఉండదంట. ఫ్రెండ్స్ మనం రెయిన్ వాటర్ అనేది ఈశాన్యంలో ఆ కారణం ఏంటంటే ఫ్యూచర్ లో పైన మళ్ళీ స్టే చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఈశాన్యంకి వాటర్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అందుకోసం మనం ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.